హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో ఎప్పుడైనా నైట్ రైస్ మిగిలిపోయిందనుకో ఇలా తాలింపు అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. దానికోసం ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే 2 ఎండుమిర్చి అలాగే జీలకర్ర పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక ఆనియన్ అండ్ అలాగే కరివేపాకు అయితే వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే శనగపప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వగానే కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా, ఇవి ఫ్రై అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేసుకోవాలి. అందులో రైస్ వేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి. చూడండి, అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది రైస్ని. ఇదైతే చాలా బాగుంటుందండి రైస్. సో ఇప్పుడు అందులో మన టేస్ట్కి తగ్గట్టు కారము అండ్ అలాగే సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.